ప్రతి శుక్రవారం కూడా గ్రామోదయం, నగరోదయం అనే పేరుతో గ్రామాలు కానీ అలాగే మున్సిపాలిటీల్లో వార్డుల్లో సంబంధించి నగరోదయం అనే కార్యక్రమం జరుగుతుంది. సో ఇందులో భాగంగా 3 టీమ్స్ అంటే స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ ప్రత్యేక బృందాలుగా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఒక ఎస్సీ కాలనీ కావచ్చు, ఎక్కడైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్లో ఎనీమియా కేసెస్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు కానీ, శామ్ మ్యామ్ చిల్డ్రన్ కానీ, సో అలా ఒకసారి ఆ గ్రామంలో ఒకసారి తిరుగుతూ ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి, క్షేత్రస్థాయి ఏ విధంగా ఉందన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం అన్నది చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు నేను కలెక్టర్గా ఇక్కడ సావలిపురం మండలంలో కనమర్లపూడి అనే గ్రామంలో విజిట్ చేయడం జరిగింది. సో కొన్ని వీధులన్నీ చూసాము. గడప గడపకి మన ప్రభుత్వంలో వర్కులు, సీసీ రోడ్లు ఎలా క్వాలిటీతో ఎలా చేశారు, డ్రైన్స్ ఎలా చేశారు అన్నది కూడా ఫస్ట్ గమనించడం జరిగింది. వీటితో పాటు ప్రజలందరూ కూడా ఎక్కువ అంటే ఇది కాలనీ కొత్తగా వచ్చింది, సో ఇప్పుడు కట్టుకునేటప్పుడు కరెంటు వైర్స్ కొన్ని ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి కొంతమంది గ్రామస్తులు చెప్పడం జరిగింది. దానికి కూడా మా ఏఈ ఎలక్ట్రికల్కి, ఎనర్జీ అసిస్టెంట్కి, పంచాయత్ సెక్రటరీకి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పైప్స్ లాంటిది ఏదైనా ఇన్సులేటింగ్ మెటీరియల్ అన్నది వాటికి చుట్టి రేపు ఎటువంటి నెగిటివ్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది డ్రైన్స్ అడిగారు ఎస్సీ కాలనీలో, అది కూడా ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం ఆల్రెడీ మనం ఎగ్జాస్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఆ ఎక్కడైతే అడిగారో ఆ వీధుల్లో మన ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక మాట చెప్పి అక్కడ వర్క్లు అన్నది చేపట్టడం జరుగుతుంది. మూడోది ముఖ్యంగా గ్రామస్తులందరూ ముక్త కంఠంతో చెప్పింది కోతుల బెడద. ఈ కోతుల సమస్యకు సంబంధించి కూడా ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి ఒక మంకీ క్యాచ్ అని మంకీ ట్రాప్స్ అని కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఆ మంకీలను ట్రాప్ చేసిన తర్వాత వాటిని దూరంగా ఫారెస్ట్లో, నల్లమల ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా విడిచిపెట్టడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ డిఎఫ్ఓకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒక 2-3 రోజుల్లో వాళ్ళ గ్రామంలో వచ్చి కోతులను పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టే కార్యక్రమం చేస్తారు. ఆ బాధ్యత అంతా కూడా పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకి అప్పచెప్పడం జరిగింది. ఇంకా వాటితో పాటు ఒక ప్రైమరీ స్కూల్ సందర్శించి అక్కడ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అన్నది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో ఉన్న ప్రైమరీ స్కూల్లో చూసిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నాడు నేడు కానీ ఈ పాఠశాలలు ఇవన్నీ చేపట్టిన తర్వాత స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి. పిల్లల్లో కూడా ఒక రకమైన చురుకుదనం వచ్చింది, చాలా ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా కనబడుతున్నారు. అడిగిన ప్రశ్నలన్నిటి కూడా బాగా సమాధానం చెప్తున్నారు. అలాగే మనం చేస్తున్న ఇంకో కార్యక్రమం ఏంటంటే బంగారు తల్లి అని చెప్పి అడల్ట్స్ అండ్ గర్ల్స్ అందరికి కూడా బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళు ఏబిసిడి గ్రేడ్లుగా విభజించి నార్మల్, మైల్డ్, మోడరేట్, సివియర్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేడ్ లాగా ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువ బీసీ గ్రేడ్లో ఈ ఊర్లో పిల్లలు ఉన్నారు. మా ఎంఎస్ఎస్కే మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా, అంగన్వాడీ వర్కర్ వీళ్ళందరిది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరైతే బీసీడీ గ్రేడ్లో ఉన్నారో ఆ ఆడపిల్లల ఇళ్ళని కనీసం ఒక్కరోజైనా సరే ఎవరో ఒకరు టచ్ చేయాలి. ఇందాక చెప్పిన వాటిలో ఆ విధంగా వాళ్ళు ఆ డేటాను షేర్ చేసుకొని ప్రతి వారం ఆ ఆడపిల్లల తల్లిదండ్రులతో వారంలో ఒక్కరోజైనా మాట్లాడి ఆ పాప యొక్క హిమోగ్లోబిన్ స్టేటస్ ఒకసారి గుర్తు చేసి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ కార్డ్స్ అన్నీ కూడా అందరి దగ్గర ఉన్నాయి. పిల్లలందరూ కూడా మంచి అవగాహన వచ్చింది. వాళ్ళు అడగగానే వాళ్ళు ఏ గ్రేడ్ అన్నది చెప్తున్నారు. అదొక మంచి పరిణామం. ఆ తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అన్నది ఇక్కడ ఈ ఊర్లో ఈరోజు ఉంది కాబట్టి అది కూడా డాక్టర్స్ అవైలబిలిటీ, మా స్పెషలిస్టులు ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కూడా వచ్చారు, మందుల అవైలబిలిటీ, కిట్స్, అలాగే బ్యాగ్స్, ముఖ్యంగా డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయన్నది చూడటం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. సో గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మన ఊరికి ఒక 2 డాక్టర్సు, 2 స్పెషలిస్టులు ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఏ చిన్న సమస్య ఉన్నా సరే మీరు తక్షణం డాక్టర్లను సంప్రదించి చూపించండి. మన స్థాయిలో అయితే ఇక్కడ మనం సంబంధించిన డయాగ్నోసిస్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళు ఇంకా ఏమైనా బెటర్గా కావాలి, ఇంకా వేరే స్పెషలిస్టులు కావాలని అంటే అది కూడా మన మెడికల్ ఆఫీసర్స్, ఎంఎల్హెచ్పిస్ ద్వారా గైడ్ చేసి మనకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు కాబట్టి ఆ పరంగా కూడా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి మిమ్మల్ని దగ్గరుండి హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళి ఆ ఫాలోఅప్ రిఫరల్ సర్వీసెస్ కూడా చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకొని మంచి ఒక ఏదైతే ఒక ఫెసిలిటీస్ ఇచ్చారో అదంతా కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.